హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా @tasty treats. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు చాలా ఈజీగా చేసుకునే బాయిల్ చాట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు: వేరుశనగుళ్ళు 1 కప్పు, కాబూలీ శనగలు 1 కప్పు, కొమ్ము శనగలు 1 కప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ కొంచెం. వీటన్నిటిని విడివిడిగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒకరోజు నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో వీటన్నిటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నాను ఫ్రెండ్స్, అందుకే నైట్ అంతా నానబెట్టుకున్నాను. అదే స్నాక్ లాగా చేసుకోవాలంటే ఈవినింగ్ స్నాక్ లాగా మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అన్నిటిని మనం వాటర్ని డ్రైన్ చేసుకొని వేసుకోవాలి. సన్ఫ్లవర్ సీడ్స్ మాత్రం వాటర్తో పాటు వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ములిగే వరకు వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం రాళ్ళ ఉప్పుని యాడ్ చేసుకొని మనం కుక్కర్ మూతను పెట్టుకొని 4 to 5 విజిల్స్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఉడికిపోయిన తర్వాత వేరే డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అన్నీ ఉడికిపోయి ఫ్రెండ్స్, బాగా వేరే డిష్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఒక బేసిన్ టైప్ లాంటి డిష్లో తీసుకుంటే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం ఉడకబెట్టుకున్నవన్నీ చాలా సాఫ్ట్గా కుక్ అయ్యాయి ఫ్రెండ్స్. చూడండి, వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు బాయిల్ చాట్ని మనం తయారు చేసుకుందాం. దీనికోసం నేను ముందుగానే ఇది కలపడానికి ఒక ఉల్లిపాయ సన్నం తరుగు, కొంచెం మామిడికాయ తురుము, కొద్దిగా కరివేపాకుని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయని కూడా తీసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని, కొంచెం కారంని, అలాగే మిరియాల పొడిని దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా బాయిల్ చాట్లోకి ఉడకబెట్టుకున్న దినుసులన్నిటిలోకి ఫస్ట్ నేను కరివేపాకుని యాడ్ చేసుకున్నాను, తర్వాత మామిడికాయ తురుముని యాడ్ చేసుకున్నాను, తర్వాత ఆనియన్ని యాడ్ చేసుకొని అంతటినీ ఒకసారి బాగా కలిసే వరకు కలుపుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కారంని యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఈక్వల్ క్యాలరీస్, ప్రోటీన్, అలాగే వెయిట్ కంట్రోల్కి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఈ బ్రేక్ఫాస్ట్ని రెగ్యులర్గా వీక్లీ 2 తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. హార్ట్ డిజీజెస్ రాకుండా కాపాడుతుంది, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్స్ అన్నీ మన బాడీలోకి పుష్కలంగా ఇవి అందిస్తాయి ఫ్రెండ్స్. ఫైనల్గా లెమన్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అంతా బాగా కలిసే వరకు, అన్ని మసాలాలన్నీ బాగా పట్టే వరకు మనం అంతటినీ బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, బాయిల్ చాట్ రెడీ. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకే నేను వేయలేదు. మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బాయిల్ చాట్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.